రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆటం బాంబు ప్రయోగించకుండానే, అక్షౌహిణుల సైన్యాన్ని కదిలించకుండానే, శతఘ్నుల్ని మోగించకుండానే, యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని పాదాక్రాంతం చేసుకునేటటువంటి మహత్తరమైనటువంటి మంత్రాన్ని నరేంద్ర మోదీ ప్రయోగించారు. పాకిస్తాన్ ఇకపై నుంచి చుక్క చుక్క నీటి కోసం దిక్కుమొక్కు లేకుండా దేవుణ్ణి మొక్కుకుంటూ ఒక్కొక్క చుక్క కోసం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే మోడీ తీసుకున్నటువంటి చర్య అలాంటిది. 1960లో భారత పాకిస్తాన్ల మధ్య నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ఇండస్ వాటర్స్ ట్రీటీ, ఇది 1960 నాటి ట్రీటీ ఒప్పందం. ఈ 1960 నాటి ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలి. ప్రస్తుత వాస్తవికతల ఆధారంగా, మారిన పరిస్థితుల ఆధారంగా, వాతావరణ పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో, జనాభాపరమైన పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చింది. పాకిస్తాన్కి ఆగస్టు 30వ తారీఖున సెక్షన్ 12/3 ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలో భాగంగా నోటీసుని ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, పాకిస్తాన్లో ఇప్పటికే కంగారు బయలుదేరింది. పాకిస్తాన్కి చెందినటువంటి జలవనరుల నిపుణులతో పాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొత్తము రక్షణ సిబ్బంది కావచ్చును, రక్షణ వ్యవస్థ కావచ్చును, వాళ్ళ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా కూడాను కంగారులో పడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు ఆధారపడింది. పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత వాటర్ షార్టేజ్ కలిగినటువంటి దేశాల్లో ఒకటి. పాకిస్తాన్లోని 60% వర్షము లేదు, తాగునీటి వ్యవస్థ లేదు. బలూచిస్తాన్ మొత్తము, సింధులోని అత్యధిక ప్రాంతము, ఖైబర్ పఖ్తూన్వా మొత్తము, అదేవిధంగా ఈ వజీరిస్తాన్, ఫాటా వంటి ప్రాంతాలు, బన్ను, మిగతా ప్రాంతాలలో ఒక్క చుక్క నీరు లేదు, నది లేదు. పాకిస్తాన్ పూర్తిగా ఎడారి. అదేవిధంగా రాజస్థాన్ని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ భూభాగము చోలిస్తాన్ ఎడారి. అది ఆ చోలిస్తాన్ ఎడారిలో కూడా నీటి వనరులు లేవు. పంజాబ్, అతిపెద్ద రాష్ట్రమైనటువంటి పంజాబ్, జనాభా పరంగా అతిపెద్దదైనటువంటి పంజాబ్లో కూడాను, దక్షిణ ప్రాంతమైనటువంటి సరైకిస్తాన్ ఏదైతే ఉందో సౌత్ పంజాబ్లో కూడా నీటి వసతి లేదు. పాకిస్తాన్కి వచ్చేటటువంటి ప్రతి చుక్క కూడాను భారతదేశం నుంచి కశ్మీర్ మీదుగా వచ్చేటటువంటి నదులు, సింధు దాని ఉపనదులకు సంబంధించినటువంటి నీరు మాత్రమే. అది కేవలం పంజాబ్కి వస్తుంది. పంజాబ్ మాత్రమే సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. మిగతా ప్రాంతాలన్నీ కూడాను ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ అభివృద్ధి అంటే పంజాబ్ అభివృద్ధి, పంజాబ్ అభివృద్ధి అంటే పంజాబ్లోకి వెళ్ళేటటువంటి భారతదేశపు నదుల జలాలు, సింధు నది దాని ఉపనదులు అన్నమాట. ఈ ఒప్పందం 1960లో జరిగింది. తమాషా ఏంటంటే 1947లో దేశం ఏర్పాటైంది పాకిస్తాన్. భారతదేశాన్ని 2 ముక్కలు చేసి ఏర్పాటైన తర్వాత 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ భారతదేశం పైన దండయాత్ర ప్రకటించి కశ్మీర్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించింది. కారణం ఏమిటి? కారణం ఏంటంటే, పాకిస్తాన్కు రావలసినటువంటి ప్రతి నీటి చుక్క కశ్మీర్ మీదుగా వస్తుంది. కాబట్టి కశ్మీర్ మాకు కావాలి, కశ్మీర్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి కశ్మీర్ మాకు కావాలి. ఇదంతా కూడాను తర్వాత సృష్టించుకున్నటువంటి ఆర్గ్యుమెంట్. కశ్మీరు నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలంటే కశ్మీర్ పాకిస్తాన్లో ఉండాలి. దీనికోసమే 1947-48లో యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1960లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము 3 తూర్పు వైపు నుంచి వెళ్ళేటటువంటి, తూర్పు వైపుగా వెళ్ళేటటువంటి 3 నదులు, అవి రావి, బియాస్, సట్లెజ్. ఈ 3 నదులు, వాటి యొక్క ఉపనదులన్నీ కూడాను, దానికి సంబంధించిన మొత్తం నీరు పాకిస్తాన్కి వెళ్ళాలి. ఒక్క చుక్క కూడాను భారతదేశానికి రాదు. ఇవి కాక మరొక 3 నదులు ఉన్నాయి. ఇవి పశ్చిమం వైపుగా వస్తుంటాయి. అంటే పాకిస్తాన్లోకే వెళ్తాయి కానీ కశ్మీర్ నుంచి పశ్చిమం వైపుగా వెళ్తాయి. ఈ పశ్చిమం వైపుగా వెళ్ళేటటువంటి సింధు నది, జీలం నది, చీనాబ్ నది, ఈ 3 ఎక్కువ భాగం భారతదేశానికి రావాలి.
అయితే 1960లో ఈ ఒప్పందం జరిగే నాటికి మనకి చినాబ్ నది యొక్క నీటిని పట్టేటటువంటి ఏర్పాటు లేదు. ముఖ్యంగా చినాబ్కి సంబంధించినటువంటి హెడ్ వాటర్ వర్క్స్ ఫిరోజ్పూర్ వాటర్ వర్క్స్ అని ఉండేది, అది రజౌరీలో ఉండేది. దానికి 2 కెనాల్స్ ఉండేవి, ఒక కెనాల్ రణబీర్ కెనాల్, ఒక కెనాల్ ప్రతాప్ కెనాల్. ఈ 2 కెనాల్స్ ఒకటి రాజస్థాన్కి, క్షమించాలి, ఈ 2 కూడాను కశ్మీర్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉండేవి. అంతకు మించి మన దగ్గర వేరే ఏర్పాట్లు ఉండేవి కావు. అప్పుడు మనకున్నటువంటి కలల ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కలల లోకంలో విహరిస్తూ ఈ నీళ్ళన్నింటినీ కూడా పాకిస్తాన్కి వదిలేశారు. పర్యవసానంగా 19.8% వాటర్ మాత్రమే భారతదేశానికి వస్తూ మిగతా అంటే 88.2% అంటే దాదాపుగా 80-20% లెక్కలు మనం కనుక వేసుకున్నట్టయితే 20% ఇండియాకి, 80% పాకిస్తాన్కి వెళ్ళాయి. ఇదే కొనసాగుతూ వచ్చింది. 1965లో పాకిస్తాన్ మనపైన యుద్ధం ప్రకటించింది, అయినప్పటికీ ఇదే కొనసాగుతోంది. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది, అయినా ఇదే కొనసాగుతూ వచ్చింది. మొత్తం మీద ఎన్ని పరిస్థితులు మారినా భారతదేశం అత్యంత ఉదారంగా ఇందిరాగాంధీ కావచ్చును, నెహ్రూ కావచ్చును, ఎవరు ప్రధానమంత్రులైనా పాకిస్తాన్కి 80% నీళ్లను ధారాదత్తం చేసేవాళ్ళు. పాకిస్తాన్ దాని మీద బాషా డ్యామ్, మంగ్లా డ్యామ్, డైమర్ డ్యామ్ ఇటువంటి రకరకాల డ్యాముల్ని కట్టుకుంటూ పోయింది. భారతదేశము తన వంతుకు ఉన్నటువంటి నీళ్ల మీద డ్యాములు కట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ 2 ప్రయత్నాల్ని పాకిస్తాన్ అడ్డుకుని దశాబ్దాల పాటు ప్రాజెక్టులను ముందుకు పోనివ్వలేదు. ఉదాహరణకి కిషన్ గంగా హైడల్ ప్రాజెక్ట్ ఉంది, ఇది బాందీపురా ప్రాంతం కాశ్మీర్లో ఉంది. దాంతోపాటు రెండవది రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులని మన నీటి మీద కట్టేందుకు ప్రయత్నిస్తే కూడా పాకిస్తాన్ అడ్డుకుంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటము, కశ్మీర్లో జిహాద్ని ప్రోత్సహించటము, భారతదేశంలో లష్కరే తోయబాని ప్రోత్సహించటము, విధ్వంసము, పేలుళ్ళు, భారత వ్యతిరేక దుష్ప్రచారం ఇవన్నీ పాకిస్తాన్ చేస్తున్నప్పటికీ కూడాను మన ప్రభుత్వము ఈ వాటర్ ట్రీటీని ఏమాత్రము సడలించేందుకు ప్రయత్నించలేదు. ఎందుకంటే 1960లో జరిగిన ఈ ఒప్పందంలో ఎక్కడ కూడాను ఈ ఒప్పందాన్ని ఎలా చేయాలన్నటువంటి ప్రొవిజన్ లేదు. కాబట్టి భారత ప్రభుత్వము దాన్ని ఒక బలహీనతగా భావించింది, అసలు మాట్లాడకుండా ఉంటూ వచ్చింది. అయితే ఉరీ మీద దాడి జరిగినప్పుడు 2019కి ముందు ఉరీ పైన దాడి జరిగినప్పుడు దానికి ప్రతిగా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసినటువంటి నేపథ్యంలో భారతదేశము సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. పాకిస్తాన్ దాన్ని తాటాకు చప్పుడుగా భావించింది, కానీ భారతదేశం దానిపైన సీరియస్గా పనిచేసి 2-3 చోట్ల ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టడము, ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా చినాబ్ నదికి సంబంధించిన నీళ్లు పూర్తిగా భారతదేశానికి రావాల్సినటువంటి నీళ్లు, ఇన్నాళ్ళు పాకిస్తాన్కి వృధాగా వెళ్ళిపోతున్న నీళ్లను మన దేశంలో పట్టేటటువంటి ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ చేసేసరికి పాకిస్తాన్కి ఇప్పుడు మేల్కు వచ్చి మీరు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడానికి వీల్లేదండి. అయితే ఇటువంటి ఒప్పందాలన్నింటినీ గవర్న్ చేసేటటువంటి వియన్నా కన్వెన్షన్ ఒకటి ఉంది. ఆ వియన్నా కన్వెన్షన్లో అంతర్భాగంగా వియన్నా కన్వెన్షన్లో ఏదైనా ఒక ట్రీటీ ఒప్పందం కనుక జరిగితే ఆ ఒప్పందాన్ని పరిస్థితులు మారినప్పుడు, భౌగోళిక పరిస్థితులు కానీ, లేకపోతే జనాభాపరమైన పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, 2 దేశాల మధ్య సెక్యూరిటీ పరిస్థితులు కానీ మారినప్పుడు ఒప్పందాన్ని కూడా పునఃసమీక్షించుకోవచ్చు అన్నటువంటి క్లాజ్ ఉంది. ఆ క్లాజుని ఉపయోగించి ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్కి నోటీసును జారీ చేసింది. పాకిస్తాన్ వస్తే సరే లేకపోయినట్టయితే భారతదేశము తన వంతు నీళ్ళని పూర్తిగా వాడుకోవడం అనేది ఎలాగో జరుగుతుంది. దానితో పాటు అసలు మొత్తము సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశంలో జనాభా తక్కువ, ఈరోజు జనాభా భారతదేశంలో కూడా పెరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతటా కూడాను వ్యవసాయం పెరిగింది. ముఖ్యంగా కశ్మీర్ కావచ్చును, కశ్మీర్ బాస్మతి రైస్కి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతము కుంకుమ సాగుకి చాలా పేరెన్నికగన్నది. ఆ ప్రాంతంలో నీటి అవసరం చాలా ఉంటుంది. అదేవిధంగా కిషన్ గంగా, రాట్లే, ఉలర్ లేక్ పైన ఉన్నటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను మన దేశం యొక్క అంతర్గత అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి ఈ ఇండస్ వాటర్ ట్రీటీని పునఃసమీక్షించుకోవాలని చెప్పి భారత్ అడుగుతోంది. పునఃసమీక్షించుకున్నట్టయితే ఇదివరకటి 20/80 రేషియోలో నీటి పంపకం జరగదు.
దీని అర్థం ఏంటంటే 40-60గా జరిగి మనకు 40% వచ్చి పాకిస్తాన్కి 60% వెళ్ళినా పాకిస్తాన్లోని 80% భూభాగము ఎడారిగా మారుతుంది. పాకిస్తాన్కి తాగునీటికి వేరే మార్గం లేదు. కాబూల్ నది వస్తుంది, కాబూల్ నది కొంత నీటిని స్వాత్, చిత్రల్, బన్ను ఈ ప్రాంతాలకు తీసుకొస్తుంది. కానీ ఆ నీటిపైన కూడాను ఆఫ్ఘనిస్తాన్లో ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కనుక భారత్ సహకారంతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే ఆ నీరు కూడా ఇక్కడికి రాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకునే హక్కు ఉంది, అది తన మిగులు జలాల్లో చేసుకుంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి నీరు రాకుండా ఇటు సింధు నదికి సంబంధించిన ఒప్పందాన్ని రీవర్క్ గనక చేసినట్టయితే పాకిస్తాన్ నీటి ట్యాంకుల్లో, విమానాల్లో నీటిని గల్ఫ్ దేశాల నుంచో చైనా నుంచో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్లోని వ్యవసాయం కుప్పకూలిపోతుంది. అందుకని పాకిస్తాన్ ప్రస్తుతము గందరగోళంలో పడిపోయింది. పాకిస్తాన్ ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవానికి ఈ ఒప్పందం మీద మళ్ళీ పునఃసమీక్ష జరిగి దీన్ని రీవర్క్ చేసుకుని భారతదేశానికి కొంత అనుకూలంగా, ఎందుకంటే లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే దిగువ నదికి ప్రవాహంలో దిగువ ఉండే రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి, కొంత నీరు పాకిస్తాన్కి వెళ్ళవలసిందే. కానీ అత్యధిక భాగము భారతదేశానికి చెందవలసినటువంటి భాగం ఏదైతుందో అది భారతదేశం వాడుకున్నా భారతదేశానికి అదనంగా నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే భారతదేశపు అవసరాలు పెరిగినాయి. ఒకప్పుడు చినాబ్ వ్యాలీలో జనం ఉండేవాళ్ళు కాదు, ఈరోజు చినాబ్లో చాలా జనం వచ్చారు. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే పాకిస్తాన్ గొంతు తడారిపోయి పాకిస్తాన్ యొక్క బతుకు దీపం ఆరిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కొందరికి అనిపించవచ్చు, ఇదేంటి ఇంత నిర్దయగా మాట్లాడుతున్నారని. మన దేశంలో బాంబులు పేల్చేటప్పుడు కానీ, భారతదేశం పట్ల వ్యతిరేకతను, ఖలిస్తానీ కశ్మీరీ ఉగ్రవాదాన్ని పెంచేటప్పుడు కానీ పాకిస్తాన్ ఈ రకంగా చేయకూడదని ఎవరూ మాట్లాడరు. కాబట్టి ఇటువంటి దేశానికి ఆ రకంగానే చేయాలి. ఎందుకంటే ముస్లిం చరిత్ర అంతా ఏంటి, మన కోటలని ఆక్రమించిన తర్వాత మొట్టమొదట ఈ రాజులకు నీరు అందేటటువంటి సదుపాయాలన్నింటినీ మూస్తూ వచ్చేవాడు, దానిలో విషం కలిపేవాడు. మన హైదరాబాద్లో కూడాను గోల్కొండను కులీ కుతుబ్ షాహుల పైన ఆక్రమణ జరిపినప్పుడు దుర్గం చెరువు నుంచి రహస్యంగా నీరు వస్తుందని తెలిసి ఆ నీటిని కూడా ఆపే ప్రయత్నం చేసిన తరువాతనే కులీ కుతుబ్ షాలు సరెండర్ అయ్యారు. కాబట్టి నీరు ఒక ఆయుధంగా వాడుకోవడానికి భారతదేశానికి సంపూర్ణమైనటువంటి హక్కులు ఉన్నాయి. దీనిని భారతదేశం ఇప్పుడు ప్రయోగించేటటువంటి పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి తొలి నోటీసుని ఇప్పటికే పాకిస్తాన్కి జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.